శ్రీ మహావిష్ణువు నరసింహుని అవతారంలో కనిపించే 4 దివ్యక్షేత్రాలు అహోబిలం ఒకటి. బ్రహ్మాండపురంలోని విష్ణు పురాణంలో భాగవతంలోనూ ఈ క్షేత్రం ప్రస్తావన ఉంది. నల్లమల్ల కొండల్లో అందమైన ప్రకృతి రమణీయత మధ్య కొలువైన ఈ క్షేత్రం ఆళ్లగడ్డ నుండి 25 కిలోమీటర్ల, నంద్యాల నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాక్షసరాజైన హిరణ్యకశ్యపుని సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడుకోవడానికి విష్ణుమూర్తి స్తంభం నుంచి ఆవిర్భవించిన దివ్యమైన క్షేత్రం అహోబిలం. భయంకరమైన ఉగ్రరూపంలో వచ్చిన నరసింహుడు హిరణ్యకశ్యపుని గోళ్లతో చీల్చి సంహరించిన సమయంలో 3 లోకాలు హడిలిపోయాయట. అనంతరం స్వామి నేటి ఎగువ అహోబిలంలోను గుహలోను స్వయంభుగా నిలిచిపోయాడట. ఎన్నడూ చూడని ఉగ్రరూపంలో స్వామిని దర్శించిన గరుత్మంతుడు స్వామి కొలువైన గుహను చూసి అహోబిలం అన్నాడట. నాటి నుండి ఈ పుణ్యక్షేత్రానికి ఈ పేరు వచ్చిందని పురాణగాథ. అయితే పసివాడైన ప్రహ్లాదుని కాపాడేందుకు స్వామి మహోగ్ర రూపంలో నల్లమల్ల అడవుల్లో భీకరంగా గర్జిస్తూ సంహరించాడు. ఆ సమయంలో ఆయన మనోస్థితి హావభావాలకు అనుకూలంగా వేర్వేరు రూపాలను అహోబిలంలో సమీపంలోని 9 ప్రాంతాల్లో తిరిగాడు. ఆ ప్రదేశాలే నవనారసింహ రూపాలుగా పూజించబడుతున్నాయి. జ్వాలా నరసింహుడు, ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపం. మొదటిగా వచ్చిన తేజోస్వరూపం. హిరణ్యకశిపుని తన పదునైన గోలతో పుట్ట చీరుస్తున్న స్వరూపంలో ఉంటాడు. ఎగువ అహోబిలానికి 4 కిలోమీటర్ల దూరంలో కనిపించే స్వామి కొలువై ఉంటాడు. ఈ పర్వతాన్ని దర్శనమిస్తాడు. పెళ్లి కాని వారు, గ్రహబాధలున్నవారు ఈ స్వామిని సేవిస్తే సమస్యలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. మిగిలిన 8 ఆలయాలకు సులభంగానే చేరుకోవచ్చు. కానీ ఈ కోవెలకు వెళ్ళటం చాలా కష్టంతో కూడుకున్న పని. హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత నారసింహుడు ఇక్కడే రక్తసిక్తమైన తన చేతులతో ఈ పుష్కరంలోని కడుక్కున్నాడట. అందుకే ఇందులో ఈ నీరు ఏడాది పొడవునా ఎర్రగా ఉంటుంది. అహోబల నరసింహుడు హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత కూర్చున్న స్వరూపం. నవ నరసింహాలలో ఈయన ప్రధాన దైవం. ఈయననే ఉగ్ర నరసింహస్వామిని అని కూడా అంటారు. ఎగువ అహోబిలంలో చెంచులక్ష్మి సమేతుడై ఈ స్వామి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. శత్రుభయాలు, గృహపీడలు, బుద్ధిమాంద్యం ఉన్నవారు ఈ స్వామిని సేవిస్తే ఆయా దోషాలు తొలగిపోతాయి. మాలోల నరసింహుడు లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా వస్తే ఆమెను స్వీకరించి ఎడమతొడ మీద కూర్చోపెట్టుకున్న స్వరూపము. ఎగువ అహోబిలానికి 1 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉన్న ప్రదేశం లక్ష్మీ పర్వతం అంటారు. మా అనగా లక్ష్మి, మా లోలుడు అనగా లక్ష్మీప్రియుడు అని అర్థము. ఆయనే లక్ష్మీ సమేత నరసింహుడు. ఈయనను ఇహపర లోకాల సిద్ధిని కలిగించే దైవంగా భక్తులు విశ్వసిస్తారు. కరంజ నరసింహుడు ఈయన చెట్టు కింద ధ్యాన ముద్రలో ఉంటాడు. పావన నరసింహుడు ఈయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే ఎన్ని పాపాలైనా తొలగి దైవం ప్రాప్తి సిద్ధిస్తుంది. అందుకే పాపల నరసింహుడు అని పిలుస్తారు. ఈయన ఎగువ అహోబిలానికి 6 కిలోమీటర్ల దూరంలో దక్షిణ దిశలో కొలువయ్యాడు. అత్యంత ప్రశాంతమైన ఈ ప్రదేశాన్ని క్షేత్రరత్నం అంటారు. ఇక్కడి స్వామిని స్థానికులు పాములేటి నరసింహస్వామి అని అంటారు. భక్తులు ఇచ్చిన నివేదనను ఖచ్చితంగా సగం స్వీకరించి మిగతా సగం వారికే ప్రసాదంగా ఇచ్చే దైవంగా ఆయనకు పేర్కొంది. యోగ నరసింహుడు అయ్యప్ప స్వామి మాదిరిగా యోగ పట్టము కట్టుకొని యోగముద్రలో కూర్చుంటాడు. ఇప్పటికీ అక్కడికి దేవతలు కూడా వచ్చి ధ్యానం చేస్తారని చెబుతారు. చత్రవట నరసింహుడు ఇక్కడి పెద్దరావి చెట్టు కింద విరాసనము వేసుకొని కూర్చుంటాడు. అక్కడ హూ హా 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 అని గంధర్వులు శాప విమోచన కొరకు నరసింహస్వామి వద్దకు వచ్చి పాఠాలు పాడి నృత్యం చేశారు. ఆయన తొడ మీద చెయ్యి వేసుకొని తాళము వేస్తూ కూర్చున్నారు. కేతుగ్రహ బాధలున్నవారు ఈ స్వామిని సేవిస్తే బాధలు తొలగిపోతాయి. అలాగే సంగీతం, సాహిత్యం, నాట్యం, చిత్రలేఖనం వంటి కళలను అభ్యసించేవారు ఈ స్వామిని సేవిస్తే గొప్ప విద్వాంసులుగా రాణింపు పొందుతారు. భార్గవ నరసింహుడు పరశురాముడు తపస్సు చేసి నరసింహుని దర్శనం కొరకు ప్రత్యక్షమైన రూపము. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఈశాన్య దిశలో ఉంది. ఇక్కడి అక్షయ తీర్థంలో స్నానం చేస్తే అనంత సంపదలు ప్రాప్తిస్తాయని నమ్మకం. పరశురాముడు తపం ఆచరించి ఈ తీర్థం ఒడ్డునే కనుక దీనికి భార్గవ తీర్థం అనే పేరు కూడా ఉంది. వరాహ నరసింహుడు భూమిని తన కొరల మీద ఎత్తిన రూపము.